నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని ఎద్దేవా చేసిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సిరిసిల్లలో సందడి చేసిన చికెన్ మేళా. అన్ని వర్గాలను మోసం చేసిన చీటింగ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. కులగణన పేరుతో బీసీ నాయకులను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై తోట ఆగయ్య మండిపడ్డారు. కేటీఆర్పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 9తో కట్ ఆఫ్ డేట్ పెడుతూ కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదని, బహుశా డిసెంబర్ 9తోనే వారి పాలన ముగుస్తుందని జోషన్ చెప్పారు. ఈ సమావేశంలో గూడూరు ప్రవీణ్, జిందం చక్రపాణి, రాపల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కులగణన మీద మాట్లాడుతూ అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన దాని గురించి ఒకటి. రెండవది, కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు కేటీ రామారావు గారిని ఉద్దేశించి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే గత 2 నెలల నుండి సిరిసిల్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు చేయిస్తూ ఉన్న అక్రమ అరెస్టులను, రైతులను ఇబ్బందులు పాలు చేయడాన్ని, ప్రజలను ఇబ్బందుల పాలు చేయడాన్ని బీఆర్ఎస్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఇవేవైతే ఉన్నాయో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలకు సంబంధించి ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధపడిన బీఆర్ఎస్ పార్టీ సిద్ధమని చెప్పేసి తెలియజేయడానికి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నిన్న హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక డిసెంబర్ 9 తర్వాత అని చెప్పేసి అన్ని రకాల హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 420 అనే ఆ చీటింగ్ నెంబరే ఆశ్చర్యపోయే విధంగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి. రుణమాఫీ ఇచ్చినా అని చెప్పేసి సంబరాలు చేసుకొని 35,000 కోట్లు చేసినామని చెప్పేసి తీరా చేసిన దాంట్లో సగం 17,000-18,000 కోట్లు కూడా ఇవ్వలేదు. రైతు బంధును ఇలా రైతులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయాన్ని పండగగా చేసుకుంటుంటే, ఇలా వ్యవసాయ పనులను మొదలుపెట్టగానే రైతు బంధు ఆనందంగా తీసుకునే రోజుల నుంచి ఎదురు చూడంగా కూడా పావుల మందికి రైతులకు కూడా ఇలా రైతు బంధు పడ్డ దాఖలాలు లేవు. రైతులు తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారు. అన్నింటికీ డిసెంబర్ 9 చెప్పినారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి రైతుల చేతిలో సమాధి కట్టేది కూడా డిసెంబర్ 9 అయితే కావచ్చు భవిష్యత్తులో అని చెప్పేసి నేను అంటా ఉన్నాను. ఏ కార్యక్రమమైనా చిల్లర మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి, చిల్లర భాషను ఉపయోగించే రేవంత్ రెడ్డి కులగణన మీద కూడా నేను ఒక గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర బీసీ ప్రజానీకానికి అని చెప్పిన రేవంత్ రెడ్డి
కులగణన సరిగా చేయక గడిచిన 10 ఏళ్లలో అగ్రవర్ణాలు ఓసీలేమో గణనీయంగా 5% పెరిగితే బీసీలు 8-10% ఎట్ట తగ్గుతారో మరి మేధావులకు ఇలా ప్రజానికానికి చెప్పే బాధ్యత ఉన్నది. అన్ని మోసపు కార్యక్రమాలే. ఇలా దానిలో భాగంగా కులగణన పేరు మీద ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన గొప్ప చీటర్, గొప్ప 420 రేవంత్ రెడ్డి. నిజంగా ఏదైతే కులగణన చేసినానో చేసిన వివరాలను అన్నింటిలో కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో, అన్ని వార్డు కార్యాలయాల్లో, రాష్ట్రమంతటా కూడా నువ్వు ప్రకటించి నిష్పక్షపాతంగా నువ్వు చేసిన వివరాలను అన్నింటిలో కూడా డిస్ప్లే చేసినట్టయితే, ప్రజలకు తెలియజేసినట్టయితే నువ్వు నిష్పక్షపాతంగా నువ్వు చేసిన కులగణన వాస్తవం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజానీకం ఒప్పుకుంటారు. అంతేగాని బీసీల జనాభాను తగ్గించి చూపే విధంగా ఆయన ఏమంటాడంటే, నిజంగా నేను మా సామాజిక వర్గాన్ని నేను పెంచి చూపెట్టుకుంటున్నా, అయితే 5% ఎందుకు చూపెట్టుకుంటా, 20% వేస్తా ఓసీల జనాభా అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా బీసీల జనాభా తగ్గించి వీళ్ళందులో ఒక టీఎంసీ నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు వదిలితే ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి లేదని ఇంజనీర్లు అంటూ ఉన్నారు. మరి ఆదిశ్రీనివాస్ గారు మొన్న అంటూ ఉన్నారు, మరి నీకు చేతనైతే కింది నుంచి మీ దాకా నీ వాళ్ళే కదా, నీ చుట్టాలే అందరు వాళ్ళు, నీ ఇంటి మనుషులే. మరి చెప్పి ఇలా ముఖ్యమంత్రికి చెప్పు, ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి మల్కపేట నుండి నీళ్ళు వదిలిస్తే ఇలా అక్కపల్లి కావచ్చు, అల్మాస్పూర్ కావచ్చు, రాజన్నపేట కావచ్చు, తిమ్మాపూర్ కావచ్చు, గొల్లపల్లి కావచ్చు, సముద్రలింగాపూర్ వరకు కూడా మైసమ్మ చెరువు వాళ్ళకు కూడా సింగ సముద్రంలోకి కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఇవాళ ఉన్నది. చేతనైతే గా పని చేయి, నీకేం పని చేసుడు చేత కాదు. ఇలా రైతుల పడే బాధలు, రైతుల పడే ఇబ్బందులను నీకు చేతనైతే తొలగించు, మంచి చేయి, 4 మంచి పనులు చేయి. అంతే తప్ప వెనుకట ఎన్నడో అయింది. ఇలా టీఆర్ఎస్ నాయకులకు కేటీ రామారావు గారు భూములు ఇప్పించారు. మరి అదేంది, ఇవి అక్రమమా సక్రమమా అనుడు, ఎవరి కాళ్ళలో కట్టబెట్టాలి, ఎవరి నీళ్ళు తీసుకురావాలి, ఎవరిని అరెస్టులు చేయించాలి, ఎవరిని జైల్లో వేయించాలి, ఎవరిని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి ఎంతసేపు నువ్వు ఒక కుళ్ళు బుద్ధితోని, కురుచ బుద్ధితోని, ఒక కుతంత్రంతో, ఒక కుట్రలతో ఆలోచన చేసుకుంటే నీ మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఇప్పటికైనా కానీ ప్రజలకు మంచి చేసుడు నీకున్న ఈ అధికారం అనే అవకాశం చిన్నది. ఈ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటారు కావచ్చు. ఈ 3 ఏళ్ళ అవకాశంలో కనీసం కలిగినంత పుణ్యం చేసుకో, కనీసం 10 మందికి మేలు చేసుకో, 10 మంది ఇబ్బందులు గురించి సహాయపడే పని చేయి, నీకున్న అధికారాన్ని ఉపయోగించి. అంతే తప్ప నీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసే విధంగా వ్యతిరేకిస్తే ఏం సాధించలేవు. 10 మందిని అరెస్ట్ చేయించినావు కావచ్చు, ఇంకా 100 మందిని అరెస్ట్ చేయించు, 101 బరాబర్ నీకే వచ్చి పడతాడు. నీ అరెస్ట్ కూడా జరగక మానదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులనే కావచ్చు, ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలోని రైతాంగాన్ని కావచ్చు, ఎవరిని ఇబ్బంది చేసినా కానీ ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి రైతుకు అండగా ఉంటుంది, ప్రతి వ్యక్తికి అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈ నెల 25 నుంచి 27 వరకు వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి జాతర సందర్భంగా తేదీ 23 నుంచి 28 వరకు జాతర విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫెస్టివల్ కమిటీని నియామకం చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు 29 మందితో కూడిన ఫెస్టివల్ కమిటీ సభ్యులు స్వామివారిని దర్శించుకొని ఈరోజు బాధ్యతలు చేపట్టారు. చైర్మన్ గెస్ట్ హౌస్లో ఈవో కె వినోద్ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో జాతరకు విచ్చే భక్తుల సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అనుమల చంద్రం, వడ్డేపల్లి వెంకట్రమణ, కె రాజురెడ్డి, సి విజయలక్ష్మి, సాగరం వెంకటస్వామి, పాత సత్యలక్ష్మి, కూరగాయల కొమరయ్య, సంద్రగిరి శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, పులి రాంబాబు, తూము సంతోష్, వకలాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, సంగస్వామి, జగన్మోహన్ రెడ్డి, చేవూరి గంగయ్య, చింతపాటి రామస్వామి, కాయతి నాగరాజు, తోట్ల అంజయ్య, ఏనుగు రమేష్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, దర్న మల్లేశం, ఒలిమినేని నిత్యానందరావు, బొట్టె ప్రభాకర్, బుస్సా దశరథం, తాటికొండ పవన్, ముప్పిడి శ్రీధర్, సూకూరి లక్ష్మి, తోట లహరి తదితరులు పాల్గొన్నారు.
తర్వాత ఫోన్ లోపల నాగురు మీ పరికారం అయిపోయే వరకు శివాయ గురవే అని జపం చేసుకుంటే చెయ్యండి. మహాశివరాత్రి సర్వకాలమందు నాకు బాధ్యతలను అప్పచెప్పిన మా కుటుంబాన్ని పార్వతి శంకర భగవానికి జగదంబా మాతాకి శ్రీకృష్ణ భగవానికి సీతారామచంద్ర స్వామి భగవానికి నిర్వహించడానికి ఇదివరకే మనకు గౌరవ శాసనసభ్యులు గారు అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా 2 దఫాలుగా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతోటి ప్రజాప్రతినిధులతో కూడా చర్చించడం జరిగింది. వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం. ఆ సలహా సూచనల ప్రకారమే ఆ ఒక కార్యాచరణ మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. ఆల్మోస్ట్ మన దేవస్థానం తరఫున భక్తులకు కల్పించే సదుపాయాల్లో ఇప్పటి వరకే మనం అన్ని ఫెసిలిటీస్ కూడా భక్తులకు మనం ఏర్పాటు చేయగలిగినాం. అందులో మీరు కూడా మాతో పాటు ఒక 39 మంది ఒక టీమ్గా జాయిన్ అయ్యారు కాబట్టి చాలా సంతోషదాయకం. మీరు కూడా మీ సభ్యుల సలహాలు సూచనలు కూడా ఎవరుంటే నిరభ్యంతరంగా మీరు మాకు చెప్తే మేము అవన్నీ కూడా నోట్ చేసుకుంటాము. నోట్ చేసుకొని అవి కూడా ఫుల్ఫిల్ చేయడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత సభ్యులందరూ కూడా దయచేసి దేవస్థానం ఒక కార్యనిర్వహణాధికారికి, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి, డిప్యూటీ ఈఎస్కి, అలాగే ఏఈఓస్కి అందరికీ కూడా దయచేసి సహకరించండి. ఎందుకంటే ఇన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి మేము కంటిన్యూస్గా 3 days నిద్ర లేకుండా పనిచేయాలి. కాబట్టి మీరు కూడా మాతో పాటు అదే 3 days కూడా మీరు కూడా మాతో పాటుగా ఉంటారు కాబట్టి వచ్చే విఐపీస్ను రిసీవ్ చేసుకోవడానికి మీరు కూడా ముందర ఉండండి. ఒకవేళ మేము ఏదైనా మిస్ అయితే మీరే కొంచెం వాళ్ళతో ఏదో అడ్జస్ట్మెంట్ చెప్పి ఏదో మంచితనంగా వాళ్ళను మనం ఇక్కడ నుంచి సంతోషంగా పంపిస్తే అది మనందరికీ కూడా ఒక మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన దగ్గరికి వచ్చేది సాధారణ భక్తులు, వాళ్ళకి దర్శనము ప్రయాగ అనేది చాలా ఇంపార్టెంట్, కోడెమ్మొక్క అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసం అని చెప్పి మనం ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేశాము. తర్వాత కూడా
మనము దేవస్థానం తరఫున మెడిసిన్స్ కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మెడిసిన్స్ కూడా మనం అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒక 10 సెంటర్స్ దగ్గర మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అలాగే మనము దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం అని చెప్పి ఈ లోపల ఇక్కడ సైడ్ అంతా కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళ నిబంధన వల్ల హెవీ వెహికల్స్ కానీ తర్వాత దర్శనాలే ఉన్నాయి. ఇంకా ఎవరికి కూడా స్పర్శ దర్శనం అనేది ఆ రోజు ఇంకా లేదు. మళ్ళీ ఆ రోజు సాయంత్రం మనకు బిల్వార్చన అవుతుంది. దాంట్లో అనువంశిక అర్చకులు మాత్రమే ఆ బిల్వార్చనలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. వాళ్ళు పూజ జరుగుతుంది అక్కడ. దాని తర్వాత ఇంకా సుప్రభాత సేవ తర్వాత ఇంకా అందరికి దర్శనాలు, ఇంకా అందరికి కూడా గర్భాలయ దర్శనాలు కూడా ఉంటాయి. ఇది ప్రోగ్రామ్. తర్వాత మన ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు గురించి మా ఈ గారు కూడా మీకు కొంచెం బ్రీఫ్ గా ఫస్ట్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో సోమవారం నాడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు వినతులు ఇవ్వడానికి సోమవారం కలెక్టరేట్కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మరియు మహాశివరాత్రి జాతర సందర్భంలో అధికారులంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల జాతర వీధుల్లో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించవలసిందిగా పేర్కొన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన చికెన్ మేళాకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇటీవల బర్డ్ ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడగా ప్రజలు చికెన్ తినడం మానేశారు. దీంతో చికెన్ సెంటర్ నిర్వాహకులు ఉచిత చికెన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల చికెన్ తినడం వల్ల వివిధ వ్యాధులు సోకుతున్నాయని సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయా కంపెనీలకు చెందిన చికెన్ సెంటర్ నిర్వాహకులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉచిత చికెన్ పంపిణీ చేస్తున్నారు. కోడిగుడ్లు చికెన్ తినడం వల్ల ఎలాంటి వ్యాధులు సోకవని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చికెన్ తినడం వల్ల పోషకాలు అందుతాయని పేర్కొంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని ఎద్దేవా చేసిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సిరిసిల్లలో సందడి చేసిన చికెన్ మేళా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.